ఎవరిలో చెప్పారు కదా అది. ఫస్ట్ రాకేష్ కుమార్ గారు ఉన్నప్పుడు ఇంకెక్కడికి వెళ్ళడానికి వీల్లేదంటూ తీర్పు ఇచ్చారు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని అది చెప్పకుండా కన్స్ట్రక్షన్ చేశారు. అది యాక్చువల్‌గా దాంట్లో ముఖ్యమంత్రి ఉండడానికి ఒకటి, అవును. ఉండడానికి. గెస్టులు ఉండడానికి, గెస్టులు వచ్చినప్పుడు వాళ్ళ కోసం ఉండడానికి ఒకటి, తర్వాత మిగతా అది కార్యాలయ భవనాలు, సీఎం క్యాంప్ ఆఫీస్ అది సరిగ్గా చెప్పాలంటే, ఓ రకంగా చెప్పాలంటే మినీ సెక్రటేరియట్ అది ప్రిపేర్ చేసుకుంది. అంటే విలాసవంతమైన అన్ని కోట్లు ఖర్చు పెట్టి అంత విలాసవంతంగా కట్టాల్సిన అవసరం ఉందనేది కదా ఇప్పుడు వీళ్ళు రేట్ చేస్తుంది. నిన్న గంటా శ్రీనివాసరావు గారు వీళ్ళు చూసిన. ఇప్పుడు నాకు తెలియక అడుగుతాను, చంద్రబాబు గారిదో లేకపోతే లోకేష్ గారిదో లేదా పవన్ కళ్యాణ్ గారిదో చిరంజీవి గారిదో వీళ్ళ ఇళ్ళు ఎట్లా ఉంటాయండి? ఎక్కడెందుకు రామోజీరావు గారు చూసాం మొన్న అంతిమయాత్ర అప్పుడు ఎక్కడుంది అది? కొండపైన. ఎలాంటి విలాసవంతంగా ఉంది అది? ఫిల్మ్ సిటీలో అన్ని కొండలే ఉంటాయి మరి అలా అనుకుంటే నడిచింది కాదు అవి విలాసవంతం కాదా? అదేమంటే వాళ్ళ సొమ్ము. ఎస్, వాళ్ళ సొమ్ము వాళ్ళది. జగన్ మరి అప్పుడు ఆయన సొమ్ము ఆయన కట్టుకుంటే తాడేపల్లి ప్యాలెస్ ఎందుకయింది? రెండోది, ఇది ప్రభుత్వపు సొమ్ము, ప్రభుత్వానికే కట్టాడు. అది నొక్కేస్తే తప్పు, కానీ అక్కడ ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళదే అది. వాస్తవంగా ఫార్ములాలో మనకి నచ్చల, అమరావతిలో ఉండాలి అతను అనుకున్నాం, లేదు అతను అనుకున్నాడు అక్కడ వైజాగ్ అని. ఇక్కడ